హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో గోంగూర కర్రీ అనమాట. గోంగూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది మంచిగా వండుకుంటే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని వండుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. నీట్గా కట్ చేసుకొని కడుక్కొని 4 సార్లు కడిగితేనే దాంట్లో ఉన్న మురికి అనేది పోద్దండి, మట్టి అనేది. ఇంకా దానికి కావాల్సిన ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కోసేసుకొని ఇంకా నీట్గా మసాలా అవన్నీ ఆయిల్లో వేసేసుకొని వేపేసుకొని నేను దాంట్లో 4 ఎండు ముక్కలు వేసానండి, ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇంకా గోంగూర వేసేసుకొని నీట్గా కలిపెట్టేసుకొని ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి ఇంకా ఇవన్నీ వేసేసి నీట్గా మొత్తం ఈవెన్గా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. టమాటా ముక్కలు చూడండి అసలు మొత్తం ఉడికిపోయాయి అనమాట. అలా ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మా వారికి వేసి పెట్టాను అనమాట, అలా ఉందా టేస్ట్ చెప్తారు. ఇప్పుడు చూడండి చాలా బాగుందని చెప్పేసి అంటారు. ఎందుకంటే ఎప్పుడు నేను చేస్తాను కదా, ఎప్పుడు బాగుందంటారు. అందుకే నాకు తెలుసు కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కావాలంటే కామెంట్ చేయండి.